श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 20వ అధ్యాయం. నిన్నటి తరువాయి. కాకా అంటే బావు సాహెబ్ దీక్షిత్. బాబాకి అతను ఓ ప్రేమిక భక్తుడు. అతను సదా సర్వదా కాయ వాచ మనస నిరంతరం గురుసేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రఖ్యాత ముంబై నగరం దగ్గరున్న పార్లే అనే పేరు గల గ్రామంలో హరిబాబు ఉండేవాడు. ఇంట్లో అమ్మా నాన్నలు అతనికి పెట్టిన పేరు హరి. అందరూ అతన్ని బావు సాహెబ్ అనేవాళ్ళు. కానీ బాబా మూడో పేరు పెట్టారు. బాబా కాకా మహాజన్ని బడే కాకా అంటే పెదనాన్న అనేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ని మాత్రే కాక ముసలి పెదనాన్న అనేవారు. బావు సాహెబ్ని లంగడే కాక అంటే కుంటి బాబాయి, లేదా ఆయన శరీరం లావుగా ఉండడం వల్ల బంబ్యా కాక అంటే బోండాం బాబాయ్ అనేవారు. కొందరికి అమ్మా నాన్నలు ఒక పేరు పెడతారు, రాశిని అనుసరించి మరో పేరు ఉంటుంది. కానీ ఏదో మారు పేరుతో పిలుస్తుంటారు.
ఈ ప్రకారంగా పేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. సాయి మహారాజు అప్పుడప్పుడు పెట్టిన వేర్వేరు పేర్లే వ్యవహారంలో నడిచేవి. ఆ పేర్లను తమకు లభించిన పదవిగానో లేదా తమ విశిష్టతను దర్శింపజేసే చిహ్నంగానో భావించి బాబా భక్తుల ప్రేమతో ఉంచుకునేవారు. బావు సాహెబ్ దీక్షిత్కి భిక్షు అని, కాకా అనే పేర్లను కూడా పెట్టారు బాబా. ఆ పేర్లతోనే దీక్షిత్ షిర్డీ జనుల్లో ప్రసిద్ధి చెందాడు. గణుదాస్కి ఇతరులందరి మనసులకి ఆశ్చర్యం కలిగింది. కాకా పనిపిల్ల ఏమిటి? ఈశావాస్య ప్రశ్న గురించి విప్పి చెప్పడం ఏంటి అని. పనిపిల్ల అంటే పనిపిల్లే. ఆమె చదువు ఎంత ఉంటుంది? తెలివి, శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఎంత ఉంటుంది? అది అందరికీ విలక్షణం అనిపించింది. వేదాలకు అర్థం చెప్పగల నైపుణ్యం ఎక్కడ? పనిపిల్ల బుద్ధి ఎక్కడ? సాయి మహారాజు వేళాకోళం మారుతున్నారేమో అని భక్తులు అనుకున్నారు. అందరికీ సాయి మహారాజు కేవలం వినోదమే చేస్తున్నారనిపించింది. కానీ గణుదాస్కు మాత్రం అది నిజం అనిపించింది. సాయిబాబా మాటలు విని సాయిబాబా అలా సహజంగా గమ్మత్తుగా పైపైకి మాట్లాడుతున్నారని భక్తులకు అనిపించినప్పటికీ గణుదాస్కి అది నిజమే అనిపించింది. భక్తులకు కూడా సాయిబాబా ఇది సహజంగా వినోదంగా అని ఉంటారని అనిపించినప్పటికీ అలా అనటంలో ఉన్న పరిహాసాన్ని చూడాలని ఎప్పటిలా ఆతృత కలిగింది. బాబా మాటలు పరిహాసంగా ఉండని లేకపోని అవి అన్నిటికీ వ్యర్థం కావు. బాబా పలికే ప్రతి అక్షరంలోనూ అర్థమనే నిధి ఉంటుంది. బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలు కేవలం నోటి మాటలు కావు. అది బ్రహ్మదేవుడు ప్రాణుల నుదిటిపై రాసిన భవిష్యత్తే. అందులో ఒక్క అక్షరం కూడా వ్యర్థమయ్యేది కాదు. ఆ శబ్దాలు సరిగ్గా సమయానికి అనుభవంలోకి వచ్చేవి. ఇతరుల సంగతి ఎలా ఉన్నా గణుదాస్కి, దాసగణుకి ఆ విషయంలో ఎంత నమ్మకం ఉంది. వారి వారి శ్రద్ధను అనుసరించి ఫలం లభిస్తుంది. యద్భావం తద్భవతి. విశ్వాసం లాగే సామర్థ్యం. అంతఃకరణలో ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలాంటి నిర్మల జ్ఞానం ప్రాప్తించదు. బాబా జ్ఞాన శిరోమణి. ఆయన మాట అబద్ధం ఎలా అవుతుంది? తమ భక్తుల కోరికలు నెరవేర్చాలని ఆయన వ్రతం. గురువచనాలు ఎన్నటికీ అబద్ధం కావు. ఈ కథను మనసు పెట్టి వింటే సంసారంలోని శారీరక, మానసిక వ్యధలు దూరమైపోతాయి. మీరు పరమార్థాన్ని సాధించుకునే మార్గానికి వస్తారు. తర్వాత దాసగను పార్లే గ్రామానికి వెళ్ళాడు. కాకా పనిపిల్ల ఉపనిషత్తుల అర్థం చెప్పడంలో ఎలా ఉపయోగపడుతుందో చూడాలని అతనికి ఎంతో ఉత్కంఠ కలిగింది. మర్నాడు ఉదయం గణుదాసు పక్క మీద గాఢ నిద్ర కలిగించే గొప్ప సుఖంలో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎవరో ఒక శూద్రజాతికి చెందిన పిల్ల మంజుల స్వరంతో మార్ధవంగా పాడుతోంది. ఆ గీతంలోని అందమైన మాధుర్యం గణుదాసు హృదయ కవాటాలను సున్నితంగా తట్టింది. దీర్ఘ పదజాలంతో మధుర పదరచన ఉన్న ఆ గానాన్ని విని అతని మనసు పరవశించింది. అతను దాన్ని శ్రద్ధగా వినసాగాడు. గబుక్కును లేచి గానం అర్థాన్ని తెలుసుకోవడానికి దానిపై మనసును కేంద్రీకరించాడు. దాన్ని జాగ్రత్తగా విని ఎంతో ఆనందించాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఈ అమ్మాయి ఎవరి పాప? గంభీరంగా మధుర స్వరంతో పాడుతోంది. ఈశావాస్యంలో వచ్చిన శంఖను విప్పి చెప్తుంది అని బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? చదువురాని వాణి నుంచి ఉపనిషత్తుల అర్థం నాకు తెలియజేసే ఆమె ఎవరో చూద్దామని గణుదాసు బయటకు వచ్చి చూశాడు. అప్పుడు నిజంగా ఒక శూద్రజాతి పాప కాకాసాహెబ్ ఇంటి తూము దగ్గర గిన్నెలు దొంగతుంది. అడిగినప్పుడు తెలిసింది, దీక్షిత్ ఇంట్లో నామదేవ్ అనే పేరు గల పనివాడున్నాడు. ఈ పాప అతని చెల్లెలు. ఈమె కాకాకి పనిపిల్ల. ఈమె ఆలపించిన ఆ గానంతో ఉపనిషత్తుల్లోని శంఖ నిరసనమైంది. జ్ఞానేశ్వరుడు దున్నపోతు నోటి నుంచి వేదపట్నం చేయించాడు. అలాగే ఉంది. మహాత్ములు ఏ చమత్కారము చేయరు. ఈ ప్రకారంగా ఈ పిల్ల గానంతో దాసునికి తృప్తి కలిగింది. బాబా వినోద మహిమ అందరికీ తెలిసింది. గణుదాసు కాకా వాళ్ళ దేవుడి గదిలో పూజ కూర్చున్నాడు. అప్పుడు అతను ఈ గానాన్ని విన్నాడు అని కొందరంటారు. సరే, ఏదెలా ఉన్నా తాత్పర్యం మాత్రం ఒకటే. సాయి మహారాజు తన భక్తులకు అనేక కారణాలతో ఎలా శిక్షణ ఇస్తారో చూడండి. మీ స్థానంలో మీరు కూర్చుని నన్ను అడగండి. ఊరికే అడవుల్లోనూ జనుల్లోనూ ఎందుకు వెతుకుతున్నారు? నేనే మీ జిజ్ఞాసను తీర్చుతానని నిశ్చయంగా తెలుసుకోండి. నేను అన్ని చోట్ల నిండి ఉన్నాను. నేను లేని ఖాళీ స్థానం లేదు. భక్తుల భావాన్ని అనుసరించి నేను ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటమవుతానని చెప్పేవారు. సరే, ఆ 8 సంవత్సరాల పిల్ల నడుముకు ఒక చినిగిన పరిగిని కట్టుకుంది. అయినా ఆమె తన గానంతో ఒక నిండు జరీ ఉన్న నారింజ రంగు చీర అందాన్ని గురించి గొప్పగా వర్ణిస్తుంది. ఆ చీర జరీ ఎంత బాగుంది, ఆ చీర అంచులు ఎంత అందంగా ఉన్నాయి, ఆ చీర కొంగు ఎంత బాగుంది. ఆ అమ్మాయి ఆ గీతం పాడుతూ అందులోనే లీనమైపోయింది. ఆమె కడుపు నిండా తిండి లేదు, ఒంటి నిండా చినగని వస్త్రాలు లేవు. కానీ ఎవరిదో ఒక నారింజ రంగు చీర గురించి ఆమెకు చాలా సంతోషం కలిగింది. ఆ ప్రకారంగా పేద పరిస్థితిలో ఉన్నప్పటికీ హర్షాన్ని వర్షించే ఆమె స్వభావం చూసి గణుదాస్కి ఆమెపై దయ కలిగింది. అతను మోరేశ్వర ప్రధానికి ఇలా విన్నపం చేశాడు. చూడండి, పాపం ఆమె ఒంటికి సరైన వస్త్రాలు లేవు. ఆమెకు ఒక చీర ఇవ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు, మీకు పుణ్యము కలుగుతుంది. అసలే మోరేశ్వరుడు దయగలవాడు. అందులోనూ దాసగణుడు లాంటి వాడు విన్నపం చేయడం. అతను వెంటనే ఒక అందమైన చీరను కొని దాన్ని ఆనందంగా అమ్మాయికి ఇచ్చాడు.
రోజు పాచిపోయిన అన్నం తినే వారికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం జరిగితే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందమే ఆ పాపకి ఆ చీరను చూసినప్పుడు కలిగింది. మర్నాడు ఆమె ఆ చీర కట్టుకుని గిరగిరా తిరుగుతూ ఇతర పిల్లలతో కలిసి ఉప్పులు గుప్ప ఆట ఆడింది. ఆమెకు ఆ చీర ఎంతో నచ్చింది. ఆ పాప వేరే పిల్లల కన్నా మెరుగ్గా అందంగా కనిపించింది ఆ చీరలో. మర్నాడు ఆమె ఆ చీరను దాచిపెట్టి ఇదివరకటి చినిగిన బట్టలు ధరించింది. అయినా ఆ పాప ఖిన్నంగానో లేక నిరుత్సాహంగానో కనిపించలేదు. ఆమె ఆ కొత్త చీర కట్టుకోకుండా దాని ఇంట్లో దాచివచ్చింది. అయినా తన భావనలోని భిన్నత వల్ల దాసుగుడికి ఆమె పూర్వపు పేదరికం చిన్న భిన్నంగా అయినట్లు అనిపించింది. కొత్త చీర ఇంట్లో పెట్టి చినిగినది కట్టుకున్నప్పటికీ ఆ పాప మనసులో ఖిన్నత లేదు. ఆమెకు తను కట్టుకున్న చీరలో అల్పత్వం కనిపించలేదు. అర్హత లేనందువల్ల చిరిగిన వస్త్రం కట్టుకోవడం, అర్హత ఉన్నప్పటికీ కూడా అలాగే చేయడం. పేదవాడు సంపన్నతను ప్రదర్శించడమని దాన్ని అంటారు. సుఖదుఖాలు అనేవి మన భావన మీద ఆధారపడి ఉంటాయి. గణుదాసుకు వచ్చిన సందేహం ఇదే. ఈ ప్రకారంగా అది విడివడగానే అతనికి ఈశావాస్యం అనే నిధి దొరికింది. దాని అర్థం బోధపడింది. ఈశ్వరుడే పూర్తిగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నప్పుడు అతను లేని ఖాళీ ప్రదేశం ఉందా అని ఎవరు ఆలోచిస్తారు? ఈశావాస్య ఉపనిషత్తులో 1వ మంత్రంలోని పూర్వార్థం చూడండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించితతి జగత్యాం జగత్ అంటే అఖిల బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాలని ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉన్నాయి. ఇంకా చూడండి, గీత అధ్యాయం 9 శ్లోకం 4లో మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన అంటే శ్రీకృష్ణుడైన నేను నా అవ్యక్త రూపంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఈ పరబ్రహ్మ పూర్ణమే, ఈ జగత్తు కూడా పూర్ణమే. పూర్ణ పరబ్రహ్మ నుంచే ఈ పూర్ణ జగత్తు ఉత్పన్నమైంది. కనుక పూర్ణ పరబ్రహ్మ నుంచి పూర్ణ జగత్తు యొక్క కల్పనను తీసేసినప్పటికీ పూర్ణ పరబ్రహ్మే మిగిలి ఉంటుంది. అంటే ఈశావాస్య ఉపనిషత్తులోని శాంతి పాఠం అనే వేదాంతాన్ని పఠించే ముందు గురు శిష్యులు ఏకత్రమై చదివే పాఠం లేదా మంగళాచరణం. ఇందులో అక్కడక్కడ వేదాంతంలోని మహత్తత్వం నిండి ఉంది. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పాప పేదరికపు అవస్థ కూడా ఈశ్వరుని అంశమే. ఆ చినిగిన పరిగిణి లేదా కొత్త చీర కూడా ఈశ్వరుని అంశే. దానమిచ్చేవాడు, దాత, దానమిచ్చే వస్తువు, దానమిచ్చే క్రియ, వీటన్నిటిలోనూ ఒక్క ఈశ్వరుడే పూర్తిగా నిండి ఉన్నాడు. కనుక నేను, నాది అన్న భావనని పూర్తిగా విస్మరించాలి. సదా ఏ రకమైన గోష్ఠిపైన అభిమానాన్ని పెట్టుకోకుండా ఉండాలి. ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా, అంటే దీని గురించి ఎక్కువ ఆసక్తి పెట్టుకోకుండా ఇతరులకు అందులో కొంత దానమిచ్చి తమకు అవసరం ఉన్నంతే దగ్గర పెట్టుకోవడం, త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు. ఈశావాస్య ఉపనిషత్తులో 1వ మంత్రంలోని ఉత్తరార్థం చూడండి. తేన త్యక్తేన భుంజిదా మా గృదః కస్య సిద్ధనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబా అమోఘవాణి ఇలా ఉండేది. లెక్కలేనంత మంది భక్తులు ఈ అనుభవాన్ని పొందారు. బాబా తమ ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నడూ షిరిడీని విడిచిపోలేదు. అయినా భక్తులు అరణ్యాల్లో ఉన్నా లేదా జనసందోహంలో ఉన్నా వారి ఎదుట ప్రకటమయ్యేవారైనా, కొందరికి మచేంద్రగఢ్లో, కొందరికి కొల్హాపూర్లో, షోలాపూర్లో, రామేశ్వరం మొదలైన పట్టణాల్లోనూ అలా తమకిష్టమైన చోట్లలో ప్రకటమై వారికి దర్శనమిచ్చేవారు. కొందరికి తాము ఎప్పుడూ ధరించే దుస్తుల్లో సాధారణ రూపంతో కనిపిస్తే, కొందరికి మెలకువగా ఉన్నప్పుడు, మరికొందరికి స్వప్నంలోనూ, అలా రాత్రి లేదా పగటి వేళల్లో కూడా దర్శనమిచ్చేవారు. భక్తుల తీరని కోరికలు తీర్చేవారు. అలాంటి అనుభవాలు ఒకటా రెండా, ఎన్నని వర్ణించను. బాబా షిరిడీలో నివసించినప్పటికీ ఆయన ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయేవారు చూడండి. ఆ పాప ఎవరో కడుపేద పనిపిల్ల. ఆమె నోటి నుంచి నారింజ రంగు చీర గురించిన పాట సహజాది సహజంగా వచ్చింది. గణుదాసు బాబాకి శంకని వెలిబొచ్చడం, ఆ పసిపాప కాకా ఇంట్లో ఉండటము, ఆమె ఆ శంకని తొలగించటము, ఇదంతా ఇంద్రజాలంతో కావాలనే ఆయన సంభవింపచేసిన రచన కాదా? అసలు అక్కడ పనిపిల్ల ఉన్నట్లు బాబాకి ఎలా తెలుసు?
ఆమె ద్వారా ఆమె ద్వారా ఆమె ద్వారా కూడా తర్వాత భవిష్య కాలంలో జరగబోయేది గానం గానం చేయించి ఉపనిషత్తుల అర్థం తెలియజెప్పటం ఎలా? అది ఎలా ఉన్నా ఉండని ఇలా జరిగినది మాత్రం నిజం. గణుదాస్కి ఆశ్చర్యం కలిగింది. అతని శంక తొలగిపోయింది. అతనికి ఈశావాస్యోపనిషత్తు బాగా తెలిసింది. శ్రోతల మనసులో బాబా స్వయంగా దీన్ని తమ నోటితోనే చెప్పి షిరిడీలోని ఈ శంకను ఎందుకు నివారించలేదు? అది అక్కడే చేయకూడదా? ఇదంతా ఎందుకు చేశారన్న సందేహం రావచ్చు. కానీ ఈ గొప్ప తత్వము లోకలకు ఎలా తెలుస్తుంది? ఈ చమత్కారం చేయించి ఈశ్వరుడు ఈ పనిపిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా అందరికీ నిరూపించారు. ఆత్మస్వరూపం గురించిన శిశులైన వర్ణన అదే సర్వ ఉపనిషత్తుల అంతిమ ధ్యేయము. అదే మోక్ష ప్రాప్తికి పాటించవలసిన నియమము లేదా ఆచరణ యొక్క సారము. ఇదే భగవద్గీతలోని అర్థానికి సరైన నిరూపణ. ప్రాణులు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ఒకటే. అది ఏ పని చేయదు, దేన్ని అనుభవించదు. అది ఎన్నటికీ అపవిత్రం కాదు. దానికి పాపపుణ్యాలుండవు. దానికి ఏ రకమైన కర్త వ్యాచరణ ఉండదు. నేను ఉత్తమ జాతి బ్రాహ్మణ్ణి, ఇతరులందరూ నాకంటే నీచ జాతి వారు అన్న భేదభావంతో కూడిన జ్ఞానం ఉన్నంత వరకు కర్తవ్య కర్మాచరణ అవసరమవుతుంది. నాకు దేహం లేదు, అంతటా ఒకేలా ఉన్నాను, నేను తప్ప ఇతరులెవరూ లేరు, నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అన్న జ్ఞానమే ఆత్మస్వరూపం యొక్క నిజమైన జ్ఞానము. పూర్ణ బ్రహ్మ యొక్క ఏకాత్మత నుంచి చలించే జీవాత్మకి ఎప్పుడో ఒకసారి స్వస్వరూపాన్ని నిశ్చయంగా ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయం ఉంటుంది. శృతి, స్మృతి, వేదాలు ఇవన్నీ ప్రతిపాదించిన నిర్ణయం ఇదే. మూలస్థానం నుంచి విడిపోయిన జీవాత్మ తిరిగి ఇదివరకటి అచల ప్రాప్తిని నిశ్చయపూర్వకంగా సాధించటమే అంతిమ ధ్యేయము. పరమేశ్వరుడు అన్ని ప్రాణుల అంతఃకరణలో ఒకేలా ఉన్నాడు అన్న అలాంటి స్థితి మనసుకి కలగనంత వరకు సర్వ ప్రాణుల్లోని అంతరాత్మ అయిన భగవాను శ్రీకృష్ణులు జ్ఞానం ప్రకాశింపు చేయడానికి సమర్థులు కారు. శాస్త్రాలచే అంగీకరింపబడ్డ విహిత కర్మలు కర్మ చేయటంతో చిత్తశుద్ధి కలిగితే విశ్వము పరమాత్మల ఐక్య రూపము అనుభవంలోకి వస్తుంది. సంసారంలోని శోక మోహాదులనే వైవిధ్యాలను పూర్ణంగా పొందే జ్ఞానం ప్రకటమవుతుంది. సర్వులకు స్వామి అయిన పరమేశ్వరుడు సంపూర్ణంగా ముల్లోకాల్లోని చరాచర ప్రాణాల్లో ఉన్నాడు. అతను నిష్కప్య, అవిభాజ్య అంటే అఖండము లేదా విభజింపబడిని పరత్పర అత్యంత శ్రేష్ఠ ఈశ్వరుడై ఉన్నాడు. అతను శరీరరహితుడు, త్రికాల బాధితుడు, ఆ అస్తిత్వ రూప సత్యము అంటే సత్ స్వభావం కలవాడు. అలాంటి ఈశ్వరుడు నామరూపాలతో ఉన్న విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. తానే నేనుగా స్వయంగా విశిష్ట గుణ రూపాలు లేకుండా సంపూర్ణంగా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. మూలంలో ఆకారరహితంగా ఉన్న మాయ యొక్క గుణం వల్ల ఆత్మకి ఆకారం ఉన్నట్లు కనిపిస్తుంది. అనేక వాసనలున్న వారి వెనకే ఈ జగత్తు ఉంటుంది. కానీ అదే ఏ వాసన లేని వారికి ఈ జగత్తు వాస్తవమని అనిపించదు. కనుక ఈ పంచభూతాలతో బంధింపబడి చరాచర వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తుని వాస్తవం కాదని తెలుసుకొని పరమేశ్వరుడొక్కడే సర్వశ్రేష్ఠుడు అన్న నిశ్చయాన్ని నిస్సంకంగా తెలుసుకోవాలి. జగత్తు గురించిన సారాసర వివేచన మనసుకి పట్టకపోతే కనీసం ఈ సంపద, బంగారం మొదలైన గురించి లోభం పెట్టుకోకుండానైనా ఉండాలి. ఇది కూడా చేయటం సాధ్యపడకపోతే అప్పుడు తనకి కేవలం కర్మలు చేయటానికి పాత్రత ఉంటుందని తెలుసుకొని చనిపోయే వరకు 100 సంవత్సరాల పాటు కర్మలు చేస్తుండాలి. అది కూడా తన కులాన్ని అనుసరించి శాస్త్రాల్లో చెప్పినట్లు విధి విధానాలతో కూడిన అగ్నిహోత్రం లాంటి యోగ్యమైన నిత్య కర్మలను చిత్తశుద్ధి కలిగే వరకు చేయాలి. ఇది చిత్తశుద్ధికి ఒక మార్గము. రెండోది సంసార బంధనాలన్నిటినీ తెంచేసే జగత్తు వ్యాపారాల నుంచి పూర్తిగా ముక్తులవటం లేదా
ఐహిక వస్తువులన్నిటినీ త్యజించటము. మొదట చెప్పింది కర్మ మార్గము, తర్వాత చెప్పినది జ్ఞాన మార్గము. ఈ రెండిట్లో ఒక మార్గమైన అవలంబించకపోతే దైవ నియమానుసారము సుఖదుఖాలు అనుభవించడానికి మిగిలి ఉంటాయి. అలాంటి సోమరులు కేవలం విషయభోగాలతో తమకు ధన్యత కలుగుతుందనుకునేవారు ఎన్నటికీ ఉద్ధరింపబడరు. వారి పతనము ఈశావాస్యంలోని తర్వాత 3వ మంత్రంతో ఎంతో కఠిన శబ్దాలతో వర్ణించబడింది. ఈ ప్రకారంగా తమ ఆత్మ ఘాతకాన్ని కలిగించుకునే లోకులు మరణించాక దుఃఖము, క్లేశము, అజ్ఞానము అనే అంధకారంతో వ్యాపించి ఉన్న అసురులు నానా నరకరూప యోనులో జన్మిస్తారు. శిష్యులు గల అధికారాన్ని గుర్తించగల సద్గురువు ఈ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల బోధను సర్వులకి సరిసమానంగా ఒకేలా ఇవ్వరు. మనోవృత్తి జగత్తు పరమేశ్వరుల ఏకాత్మతను అంగీకరించినంత వరకు ఉపనిషత్తుల ఉపదేశము కేవలం శబ్దాలకే పరిమితం అవుతుంది. కానీ అలాంటి శాబ్దిక బోధ కూడా అవసరం. ఎందుకంటే జిజ్ఞాసువులు మొదట దాన్ని అడుగుతారు. కనుకే బాబా నీకు పనిపిల్ల చెప్తుందని దాస్గణ్ని షిరిడీ నుంచి పార్లేకి పంపించారు. స్వయంగా బాబాయే దీన్ని ఒకవేళ చెప్పి ఉంటే అప్పుడు తర్వాత పని జరిగి ఉండేది కాదు. నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప ఈ ప్రపంచంలో అన్యులు లేరు అన్న బాబా యొక్క ఏకామత్వాత్య జ్ఞానం తెలిసేది కాదు. ఆ పని పనుల మరెవరో కాదు, స్వయంగా నేనే అన్న సూచనను బాబా ఇచ్చారు. ఈశావాస్య ఉపనిషత్తు అర్థాన్ని అనుభవపూర్వకంగా తెలియజేశారు. కొద్దిగా పరమేశ్వరునిది, ప్రత్యేకంగా గురువుది అనుగ్రహం లేనప్పుడు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటానికి సిద్ధపురుషుల ఉపదేశం అవశ్యకం. ఆత్మజ్ఞాన ప్రబోధక శాస్త్రాలను చెవులతో వినాలి. నేనే అంతటా ఉన్నాను, నేను తప్ప అన్యులు లేరు అన్న విషయాన్ని గురించే స్పష్టం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపము గురించిన సృష్టీకరణ అయ్యాక ఆత్మ మరెవరో కాదు, స్వయంగా నేనేనన్న ఏకాత్మత జ్ఞానం ప్రాప్తిస్తుంది. దానితోనే ఆత్మ ప్రసన్నమవుతుంది. సరే, అలా ఆత్మ గురించి చర్చించి అలాగే దాని పట్ల ఏకాగ్రతతో శ్రద్ధ పెట్టి దాంతోపాటు చలించని స్థిరమైన ఏకాత్మతను పెడితే అప్పుడు పరమాత్మ లభిస్తాడు. రాబోయే అధ్యాయంలోని విషయము వినాయక్ హరిశ్చంద్ర ఠాగూరు, అనంతరావు పాటంకరు ఇత్యాదుల కథలు. అదే చెప్పబోతున్నాను. శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారు పారమార్థం వైపు శ్రద్ధ పెట్టగలరు. ఆ కథ అంత మధురంగా ఉంటుంది. అది వింటే శ్రోతల వాంఛ నెరవేరుతుంది. మహాపురుషులు దర్శనం నిశ్చయంగా లభిస్తుంది. భక్తుల కోరిక నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత అంధకారం నశించినట్లు ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తే ప్రపంచంలోని మాయ, మమకారము అనే వలను దూరంగా విసిరేయగలరు. కల్పన చేయలేనటువంటి సాయిబాబా కుశలతను వర్ణించడానికి ఆయన తప్ప ఎవరూ సమర్థులు. నన్ను కేవలం నిమిత్తం చేసుకొని ఆయనే స్వయంగా ఈ కథను నా నోటి నుంచి చెప్పిస్తున్నారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని ఈశావాస్య భావార్థ బోధన అనే పేరు గల 20వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. 20వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. దాసగనుకి ఈశావాస్యంలో ముఖ్యంగా ఏ మంత్రం లేదా అందులోని ఏ విశిష్ట భాగంలోని అర్థం తెలియలేదు. దేనికోసం అతను బాబా దగ్గరికి వెళ్ళాడు అని కొందరు పాఠకులకు ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ సందేహం నాకు కూడా కలిగింది. బాగా ఆలోచించిన మీదట నాకు అర్థమైంది. మొదటి మంత్రం ఉత్తరార్థంలో తేన త్యక్తేన భుంజిధా అనే మంత్రం అర్థం గురించే అతనికి సందేహం కలిగి ఉండవచ్చు. టీకాకారులు కూడా దానికి వేరువేరుగా అర్థాలు చెప్పారు. కొందరు
ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన మనలోనూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకొని మమకారాన్ని, ఆసక్తిని త్యాగం చేసి కర్తవ్య పాలన కోసం మాత్రమే విషయాలను అనుభవించాలి అంటారు. మరికొందరు తమకు ఈశ్వర కృప వల్ల విషయ అనుభవాలు లభించాయి, వాటిని ఈశ్వరుడికి అర్పించి మిగిలిన వాటిని అనుభవించాలి. దీనికోసం గీతలోని 3వ అధ్యాయం శ్లోకం 12వ ఆధారంగా తీసుకున్నారు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్తాన ప్రధా వైభ్యో యో భుజ్యంత స్తేన ఏవంసం. యజ్ఞంతో తృప్తిపడిన దేవతలు మీరు కోరుకున్న అనుభవాన్ని ఇస్తారు. వారు ఇచ్చిన అనుభవాన్ని వారికి అర్పించకుండా దాన్ని స్వయంగా అనుభవించేవారు దొంగలే. ఇక్కడ ఈశ్వరునికి అర్పించడంలోని అర్థం, ఈ పనిలో సాయం చేసిన వారి వాటాని వారికి ఇవ్వడంగా తీసుకోవాలి. అయితే ఇంకా మరికొందరు తమ అవసరమైన ధనం తాము తీసుకోవాలి, మిగిలిన భాగాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలి. ఏ రకంగానూ లోభం పెట్టుకోకూడదు. ఈ ధనం ఎవరిది, మనది మాత్రమే కాదు. అయితే సాయిబాబా దానికి అర్థాన్ని తమ నోటితో చెప్పకుండా కాకా పనిపిల్లతో తెలియజేశారు. ఆ పనిపిల్ల ఎంతో నిరుపేద, కడుపు నిండా అన్నం, కట్టుకునేందుకు బట్ట లేదు. అయినా ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఇతరుల చీరల వైభవం చూసి ఆమెకు మత్సరం కలగలేదు, లేక తన దైన్యానికి సిగ్గుపడలేదు. ఆ చీర గురించి ప్రేమతో పాట పాడింది. మర్నాడు ఆమెకు స్వయంగా అందమైన కొత్త చీర లభించింది. ఒకానొక నిర్వికార సన్యాసిలాగా ఆమె దాన్ని కాదనలేదు. దాన్ని ఆనందంగా తీసుకొని ఇష్టంతో కట్టుకుంది. ఇతర పిల్లలతో పాటు గిరగిరా తిరుగుతూ ఉప్పుల కుప్ప ఆట ఆడింది. కానీ ఆ మర్నాడు ఆ చీరను పెట్టిలో దాచి వచ్చింది. అందులో ఆసక్తి కలగలేదు, దానిపై ఆశ పెట్టుకోలేదు. దాన్ని ఎవరైనా ధరించవచ్చు లేదా తానే దాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు అన్న ఉదార భావన ఆమెకుంది. తన పేదరికాన్ని ఆమె మర్చిపోలేదు. మళ్ళీ అంత ఆనందంగానూ ఉండిపోయింది. ఆమె సంసారంలో ఎలా వ్యవహరించాలన్న దాని గురించిన ఇంత బోధని బాబా ఆ పనిపిల్ల ద్వారా నేర్పించారు. తేన త్యక్తేన భుంజిధా అనే దాని అర్థాన్ని విప్పి చెప్పారు. దాంతోపాటు ఆ పనిపిల్ల మరెవరో కాదని స్వయంగా తానేనని ఉపనిషత్తులోని ఈ మహాతత్వాన్ని ఈశావ్యాసం ఇదం సర్వం యక్తించిత్ జగతాం జగత్ అనుభవాన్ని అందరికీ ఇచ్చారు. బాబా కుశలత ఎంత గొప్పది. ఇప్పుడు పై అధ్యాయంలో 108, 123 మధ్యలో హేమాడు పంతు ఈశావ్యాసోపనిషత్తులోని మొదటి 3 మంత్రాలను వివేచన చేశారు. దానికి ఇంకా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ 3 మంత్రాలంటే భారతీయ వేదాంతంలో తత్వజ్ఞానంలోని సారమే. అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పునరావృత్తి, విస్తరణ దోషాలను స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆ 3 మంత్రాలు ఇలా: అఖిల బ్రహ్మాండంలో జడ చైతన్య రూప జగత్తంతా ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉంది. ఇది గుర్తించుకుని ఈ ఈశ్వరుణ్ణి సదా స్మరణ చేసి ఈ జగత్తులోని విషయాలను యథావిధిగా అనుభవించాలి. ఎలాంటి మమకారము లేదా ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ భోగ్య వస్తువు ఎవరిది అంటే ఎవరిది కాదు. శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పారు, స్వాధీనమైన మనసులు కలవారు రాగ ద్వేష రహితములను తమకు స్వాధీనములో ఉండే ఇంద్రియాలతో అన్నపానాదేశ భోగాలను అనుభవిస్తూ ఉన్నవాడైనా మనోనిర్మలత్వాన్ని పొందుతున్నాడు. పై మంత్రంలో చెప్పినట్లు ఒకవేళ విచారము, ఆచరణ సాధ్యం కాకపోతే శాస్త్రాలలో చెప్పినట్లు కర్తవ్య కర్మలు చేసి దాన్నే ఈశ్వర పూజ అనుకుని 100 సంవత్సరాలు జీవించడంపై కోరిక ఉంచాలి. ఇలాంటి కర్మలే మానవులని బంధనాలలో ఉంచవు. ఇది కాక మీకు మోక్షం లభించే మార్గం మరొకటి లేదు. మళ్ళీ చూడండి, యజ్ఞం కోసం అంటే పరమేశ్వర ప్రీత్యార్థం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలు లోకులకు బంధకారకాలు అవుతాయి. కనుక ఓ కౌంతేయ, సంఘం అంటే ఆసక్తిని వదిలేసి పరమేశ్వర ప్రీత్యార్థం నీవు కర్మలు చేయి. ఎవరి వల్ల సర్వభూతాలు అంటే సర్వ సృష్టిలోని సజీవ
నిర్జీవ పదార్థాలు ఉత్పన్నమవుతాయో, ఎవరితో జగత్తంతా వ్యాపించబడి ఉందో అతని పూజను తమ కర్మలతో ఆరాధిస్తే మానవులకి జ్ఞాన యోగ్యతారూప సిద్ధి ప్రాప్తిస్తుంది. అయితే ఆ కర్మల్లో ఆసక్తులు కాకుండా దాని ఫలంపై ఆశ పెట్టుకోకుండా చేయవలసి ఉంటుంది. బ్రహ్మార్పణ చేసి ఆసక్తి రహితులుగా చేసే కర్మలు కమల పత్రం నీటితో అంటబడనట్లు పాపాలతో లిప్తం కాకుండా, అంటే దోషభూయిష్టం కాకుండా ఉంటాయి. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మల ఫలాలపై ఆశ వదిలేసి జనన మరణ రూపమగు బంధాల నుంచి ముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదవిని చేరుకుంటారు. అయితే అలా చేయకుండా తమకు ఆత్మ విఘాతం కలిగించుకునేవారు అసురుల, అంటే దుఃఖము, క్లేశము, అజ్ఞాన రూప అంధకారంతో వ్యాపించిన దుష్ట స్వభావం కల నానా రకాల నరక రూప యోనుల్లో మరణ అనంతరం జన్మిస్తారు. మానవ శరీరం అన్ని యోనుల్లోకి శ్రేష్టము, దుర్బలము. అది అదృష్టవశాత్తు లభించి కూడా జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేయని మానవులు మూర్ఖులు. మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాన మార్గము లేదా రెండవ మంత్రంలో చెప్పిన కర్మ మార్గము, వీటిలో ఏ మార్గాన్ని అవలంబించకుండా నిరంతరం కామోపభోగాల్లో దుష్టకర్మల్లో నిమగ్నమైన ఆత్మ ఘాతకులు పదే పదే పశు పక్షులు లేదా కీటకాలు, క్రిములు మొదలైన నీచ దుఃఖ యోనుల్లోనో లేదా భయంకర నరకాల్లోనో పడవలసి వస్తుంది. అనేక చిత్త విభ్రాంత మోహ జాల సమవృత్తాం ప్రసక్త కామభోగేషు పతంతి నరకే సుచౌ. అనేక మనోరథాల్లో చిత్తం భ్రమించి మోహజాలంలో చిక్కుకొని కామభోగాల్లో ఆసక్తి చెంది లోకులు ఘోర నరకంలో పడతారు. అలా ఆ దుష్ట క్రూర పాపి నరదములని నేను నిరంతరం అసురి యోనుల్లో పడేస్తాను, అంటే జన్మింపజేస్తాను. కనుక మానవులు మనుష్య యోనిలో జన్మించి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మ నా ఆత్మ నవ వసాదాయత్ ఆత్మేవ హ్యాత్మయో బంధురాత్మయో ఆత్మః. తమను తామే ఉద్ధరించుకోవాలి, తమకి తాము వినాశం కలిగించుకోరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమకు తామే బంధువు లేదా తమకు తామే శత్రువు. 21వ అధ్యాయము అనుగ్రహ కరణం. వినాయక ఠాగూరుని అనంతరావు పాటంకరుని పండరిపుర వకీల్ని అనుగ్రహించడం. గడిచిన అధ్యాయం చివరిలో చెప్పినట్లు వినాయక హరిచంద్ర ఠాగూర్కి మహాపురుషులంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయ్యిందో ఏకాగ్ర చిత్తంతో వినండి. వక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోకపోతే, వారి దేహం రోమాంచకం అవ్వకపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే, వారి కంఠం మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో రుద్ధమవ్వకపోతే, కనుపాపల్లో సుళ్ళు తిరిగిన ఆనంద అశ్రువులు కనురెప్పల దూసుకొని జాలు వారకపోతే ఆ కథనం వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనంద డోలికల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్న అత్యంత పాపులకు వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజానిజాలను నిర్ణయించి చూపడానికి మన దేశంలో సుదూర తీరాలకో లేక ఏ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా స్వంత అనుభవాన్నే శ్రోతలకు చెప్తాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరుగల ఓ సుప్రసిద్ధ సిద్ధపురుషులు ఉండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా
ఆయన పవిత్ర దర్శనం చేసుకుంటుండేవారు. అతనికి ఇనూస్ అను పేరు గల ఒక సేవకుడు ఉండేవాడు. నేను ఆ పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాణ్ణి. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో అర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తూ ఉంటారు. మనమెలా వెళ్ళగలం? ఊరికే ఎవరి బలవంతానికో బలైపోయి మన పేరెందుకు చెడగట్టుకోవాలి అన్న ఏదో ఆలోచన తరంగం మనసులో ప్రవేశించడంతో ఆయన దర్శనానికి నేనెప్పుడూనూ వెళ్ళనే లేదు. మన నీడను చూచి మనమే దడుచుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయ్యింది. అప్పటినుంచి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. అలా అనటంలో అర్థమేమిటంటే అభాగ్యులు అక్కడ అడుగు పెట్టలేరు. ఈశ్వరుడి కృపామృత వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినం. ఈ విషయానికి సంబంధించిన ఓ మధురమైన కథను శ్రోతలు పరిశీలనా దృష్టితో వినండి. అనాది కాలం నుంచి సత్పురుషులతో సంపర్కం, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయం, సందర్భం కలిసినప్పుడు తమకి ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి ఆంతర్యంలోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతను, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వానంద దీపికలను వెదజల్లే ఈ సామ్రాట్టులు ప్రకటమై తమ ఆ రాజ్యాన్ని అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రంతో కదిలించి నడిపిస్తుంటారు. ఓసారి ఇంగ్లీషు చదువులు చదివి బిఏ పట్టా సంపాదించిన ఓ వ్యక్తి, వినాయకరావు ఠాగూర్ అనే అతను మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనికి ఆ తర్వాత తాలూకాలో రెవెన్యూ అధికార పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమాగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి, కానీ దగ్గరికెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారం చూడ్డానికి బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మునపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తూ ఉండేవారు. పరస్పరం ఒకరికొకరికి ఆనందం కలిగేది. ఇప్పటి పరిస్థితి అడక్కండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు బాగా లభిస్తుంది. కానీ బాధ, శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని గట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకులాగా రెవెన్యూ అధికారులకు గౌరవం లేదు. ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఆ అధికార పదవి అయినా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరం అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించడం లేదు. మొదట అతను బిఏ పాస్ అవ్వవలసి ఉంటుంది. అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమస్తా అవుతాడు. నెలకు 30 రూపాయల జీతంతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తరువాత సరైన సమయం వచ్చాక కొండల మీదకు వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవలసి ఉంటుంది. కొలిచే వారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాస్ కావలసి ఉంటుంది. తర్వాత ఒకానొక ఆసామి ఎవరైనా స్వయంగా వైకుంఠానికి పోయి తమ స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన ఊకదంపుడు కబుర్లు చాలు. ఊరికే ఎందుకు వాగటం? ఒక వ్యక్తికి, వినాయక్ ఠాగూర్, సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బెల్గావ్ దగ్గర వడగాం అనే ఒక ఊరుంది. అక్కడకు సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాన్ చేశారు. ఆ గ్రామంలో ఓ సత్పురుషుడు అప్పా మహారాజ్ అనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. ఆయన పాదాలపై శిరస్సుంచి ఆశీస్సులను, ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాసు రచించిన విచారసాగరం అనే గ్రంథం, ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశి గ్రంథం ఆధారంగా ఉత్తర భారతంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకి అందడం కోసం హిందీ భాషలో క్రీస్తు శకం
1849వ సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథంలోని విశేషం అద్వైతవాదం, ఉద్దేశం బ్రహ్మ సాక్షాత్కారం అవడంతో దాన్ని ప్రమేయ గ్రంథం, జ్ఞానబోధకమైనదని అని అంటారు. ఆ గ్రంథం మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడింది. దాంతో ఇది ఎంత లోకప్రియమో లోకోపయోగమో తెలుస్తూ ఉంది. దాన్నాయన చదువుతున్నారు. కొద్దిసేపయ్యాక అతను వస్తానని బయలుదేరుతున్నప్పుడు ఆ సాధువు ప్రసన్నులై ఆ వ్యక్తితో ఏమన్నారో ఇది వినండి. సరే, నువ్విప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథం ఈడేరుతుందని గుర్తించుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దేశపు వైపు వెళ్తావు. అప్పుడు దారిలో ఎంతో అదృష్టవశాత్తు ఒక మహాపురుషుడి దర్శనమవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకు ఉపదేశం చేసి తన బోధని నీ మనసులో ముద్రిస్తారు. నీ మనసుకు శాంతిని ప్రసాదిస్తారు. ఆ వ్యక్తికి అక్కడి పని పూర్తయింది. అతనికి పూనా జిల్లాలోని జున్నూరుకు బదిలీ అయింది. నానే ఘాట్ ఎక్కి వెళ్ళవలసిన సంకటం ఎదురైంది. ఆ ఘాట్ మీద మార్గం చాలా ఇబ్బందికరం. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఓ దున్నపోతు వాహనాన్ని తెప్పించారు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతునే తీసుకుని ఆ అవసరం తీర్చుకోవాలి. ఘాట్ను నడిచి ఎక్కడం అసాధ్యం. దున్నపోతు తప్ప మరో సదుపాయం లేదు. అలా నానే ఘాట్ వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతును సిద్ధం చేయించి జీను ఎక్కి గొప్ప కష్టంతో దాని మీద కూర్చున్నాడు. కూర్చోటమైతే అయింది నిజమే, కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద ఊపులు కుదుపులు అనుభవించి అతని నడుము, ఒళ్ళు హూనమైనాయి. సరే, తర్వాత ఆ ప్రయాణం పూర్తయింది. జున్నూరులోని పని సంతృప్తికరంగా అయింది. అక్కడి నుంచి మకాం మారింది. ఠానా జిల్లాలోని కళ్యాణ్కి బదిలీ అయింది. అక్కడ నానాసాహెబ్ చాందోర్కర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తి విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చాందోర్కర్ అన్నాడు, నాతో పద, షిరిడి వెళ్ళొద్దాం. ఇద్దరం బాబా దర్శనం చేసుకుందాం. ఆయనకు నమస్కారం చేద్దాం. 1-2 రోజులు అక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు ఠానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది. కనుక వినాయకరావు ఆ సహచరుణ్ణి వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో అర్థించాడు. పద, బాబా సమర్థులు, నీ దర్శనేచ్ఛను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసును ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అతనికి అదెలా పడుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయం వేసింది. విధి నుదుటపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు పక్కకు తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాగూర్ మనసుకు నిశ్చయం కలగలేదు. అతని స్వభావమే అంత. దానికి అతను మాత్రం ఏం చేయగలడు? మొదట దావాకు వెళ్ళాలి. తర్వాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, వినాయకరావు ఠాకూరు ఠానాకి బాబా గురించి వెళ్ళారు. దాబోల్కర్ షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశారు. ఇక్కడ ఠాణేలో జరిగిన గమ్మత్ ఏమిటో చూడండి. ఠాకూర్ సమయానికి కోర్టుకు హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్లే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాకూర్ ఎంతో బాధపడ్డారు. దాబోల్కర్ మాటలని నమ్మి ఉంటే బాగుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవారు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాడిని. దావాపాటికి దావా ఆగిపోయింది. సాధు సమాగం కూడా తప్పిపోయింది అనుకున్నారు. అప్పుడు ఠాకూర్ హడావుడిగా షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. వెంటనే షిరిడీ వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తారు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాడినే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకొని ఠాకూర్ రైల్లో కూర్చుని మర్నాటికి షిరిడీ చేరుకున్నారు. నానాసాహెబ్ అప్పుడు అక్కడ లేరు. ఠాకూర్ షిరిడీ వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడీ నుండి తిరిగి వెళ్లేందుకు బయలుదేరారు.
ఠాకూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుడు అతన్ని కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికలు నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాకూర్ మనసు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచమైంది. కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు జలజలా రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్థానంలో అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ తన కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాసం చిందులు వేసింది. ఆయన ఏమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడాప్ప చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చుని ఘాటెక్కటంలా ఇక్కడ వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడ మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిన పడగానే ఠాకూర్ అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు అతడు 2 చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తలనుంచి, సాయినాథ, కృప చూపండి. అనాథనైన నన్ను మీ నీడను చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చల దాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడి వాడుగా ఎక్కడి షిరిడి. ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట. ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ. ఏమి ఈ ఉపదేశ చతురత. ఈ గ్రంథం చదువు, నీవు ఒక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తర్వాత కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారు ఒకరు. అదృష్టవశాత్తు ఆయన్ని కలిశారు. ఆయనే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటమైంది. ఇక రెండవ వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులు ఇలా అన్నారు. అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుస్తుంది. నిశ్చలదాసు రాసిన విచారసాగరం గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణ అయ్యాక షిరిడీలో దాని ఆచరణ గురించి తెలియచేశారు. మొదట గ్రంథాన్ని వినాలి. అప్పుడు దానిని మననం చేయాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు. ఆ ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కొండ మీద నీరు కుమ్మరించినట్లు అవుతుంది. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కనంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉన్న అనంతరావు పాటంకర్ అనే పేరుగల ఓ వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావుడిగా వెంటనే షిర్డీకి వచ్చాడు. అతడు వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనస్సు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సముద్రులు దర్శనం చేసుకున్నప్పుడు పాటంకర్కి కళ్ళకి తృప్తి కలిగింది. అతడు బాబా పాదాలకు ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చుని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించారు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేదాంగాలు ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖం ఎందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకు అనిపిస్తోంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థం, శాస్త్రజ్ఞానం వ్యర్థం, పుస్తక జ్ఞానం అంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించిన అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించడం వల్ల లాభం ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతలను చెరిపేస్తారని, పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకు స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు ఓ హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానం సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగాను గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలను గుబాళిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఎవరూ అనాదరం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట ఓ గుర్రం 9 లద్దలను వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయటంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగును చాపి ఆ లద్దలన్నింటినీ గట్టిగా మూటగట్టాడు. అతని మనసుకి ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇది ఎందుకు చెప్పారు? దాని ఉద్దేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దలను పోగు చేసి ఎందుకు మూటగట్టాడు?
దీని అర్థమేమీ బోధపడడం లేదని ఆలోచించి అనంతరావు మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని ఈ సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి. దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృప ఆ గుర్రం. 9 లద్దెలు అంటే నవవేద భక్తులు. భక్తి లేని కేవలం జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించడము, దాస్యం అంటే సేవకుడిలా పనిచేయటము, సఖ్యం అంటే దైవంతో మైత్రీభావంతో మెలగటము, ఆత్మ నివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణ వెళ్ళడము, ఈ ప్రకారంగా ఉంటాయి నవవేద భక్తులు. శ్రీమద్ భాగవత పురాణం 7వ స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూడండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తు, శుకుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, రుతురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలిచక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణంలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒక్కటి సంభవించిన భావం కోసం ఆకలి ఉన్న శ్రీహరి భక్తుల ఇళ్లల్లో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం కూర్చున్న గొప్ప నిరూపణ ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థమే అవుతాయి. వేదశాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టం ఉండనవసరం లేదు. ప్రేమ పరవళ్లతో పొంగిపొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి, అనగా లాభ నష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారి. తను స్వయంగా వ్యాపారిని అనుకోవాలి. వ్యాపారి యొక్క వ్యవహారంలో ఎక్కడ తనకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెల్లాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణము మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజు అనగా పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే వ్యాపార ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుని వల్ల నవవేద భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. దానివల్లే మనసుకి స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతోంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజు చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు. లద్దెలు కొంగును మూటకట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు. ఈ దీనుడిపై మీ కృపనుంచారంటే వాటిని సహజంగా మూటకట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది! అప్పుడు బాబా అతనికి ఆశీస్సులిచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. ఇప్పుడో చిన్న కథ. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఒక వకీలు షిర్డీకి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకు సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎట్ట చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అది అతనికి మనసుకి బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తర్వాత అతడు వాడాకెళ్ళగానే అతడు దీక్షిత్తో ఇలా అన్నాడు. బాబా ఎవరినో గుచ్చుతున్నట్టు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెనుకుతో కేవలం నాకు ఇలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ, నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదురుపడాలని సెలవు మీద షిరిడీకి వచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాను ఆశ్రయిస్తే దేహానికి ఉన్న రోగం, కష్టం తగ్గుతాయా? మునసబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సబబేనా? ఆ తరహాలో ఆ మునసబును నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్ప భాగస్వామినే.
ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఎవరి విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలు రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని లేక కొండలుండని సాయిబాబా దృష్టికి ఇవేవీ అడ్డు రావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుండి వకీలు ఇక మీదట ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుండి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకు సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాలా అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్ళు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుస్తుంది. మన అందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తీభవించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళువులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాల్ని ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదలై తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ, వినోదగోష్ఠిని చెప్తూ, ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథా సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను ముందే తెలుసుకొని వాటి గురించి వారికి సరైన సమయానికి సూచనలు ఇచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణ అనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई बाबा साई बाबा साई बाबा साई बाबा. 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय सद्गुरु श्री साईनाथ सरस्वती जी। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजरो करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా సాయి